హలో అండి, నా పేరు రాహుల్ ప్రదీప్. యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసిన ఒక చిన్న సమస్య గురించి మాట్లాడదాం అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనము ఇన్ జనరల్గా మనం కేఎఫ్సీలకని, రామేశ్వరం కేఫ్ అని, లేకపోతే మెక్డొనాల్డ్స్ అని పిల్లలు పిల్లలు యాక్చువల్గా వీటికి చాలా పిల్లలు ఇంట్రెస్టెడ్ ఉంటారు ఆ ఫుడ్ తినాలని చెప్పేసి, లేదా బ్రేక్ఫాస్ట్ సండేకి ఒకసారి పోదామన్నో అందరం డిసైడ్ అయిపోయి ఉంటాం. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ యాక్చువల్ టాపిక్ ఏంటిదంటే, ఇప్పుడు కేఎఫ్సీ ఓడో లేకపోతే మెక్డొనాల్డ్స్ రామేశ్వరం కేఫో లేకపోతే మాల్స్లోనో ఈ మధ్య కాలంలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాడు మ్యాన్ పవర్ని డిక్రీజ్ చేస్తున్నాడు. మ్యాన్ పవర్ని డిక్రీజ్ చేసి ఏం చేస్తున్నాడు అంటే, దాన్ని ఒక మిషన్తో రీప్లేస్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం పోతే ఇంతకు ముందర కౌంటర్ దగ్గర పోయి బిల్లింగ్ మిషన్ అబ్బాయి దగ్గర పోయి, సార్ నాకు పలానా కావాలా, బాబు నాకు పలానా కావాలి, నాకు బర్గర్ కావాలి, పిజ్జా కావాలి, లేదా నాకు దోశ కావాలో ఏది కావాలో వాడు చెప్తే వాడు ఒక బిల్ ఇచ్చేటోడు. ఆ బిల్లు టోకెన్ నెంబర్ ప్రకారం వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది, వాడు అబ్బాయి లేదు, ఇంకా మనం డైరెక్ట్ ఆ మిషన్ దగ్గర పోయి కొట్టేసుకొని మనకి ఏం కావాలో దాని మీద టైప్ చేసి ఇచ్చేసి ఒకే ఒకటి వస్తుంది, అవతలోడు పిలుస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. ఇది ఎంత పెద్ద ప్రమాదం అంటే, రాబోయే రోజుల్లో ఒక మిషన్ ముగ్గురు చేసే పనులు చేస్తుంది. అక్కడ దాకా సంతోషం. ఎవరికి సంతోషం? ఆ షాప్ వాడికి, కేఎఫ్సీ వాడికి, ఆ మల్టీనేషనల్ కంపెనీ వాడికి సంతోషం. కానీ మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ పోతుంది. అంటే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాలేదు, అయితే అన్స్కిల్డ్ పీపుల్ కూడా ఉంటారు కొంతమంది, లేదా రేపొద్దున పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంది. కేఎఫ్సీ దాంట్లో చాలా మంది మాక్సిమం పిల్లలు పార్ట్ టైం జాబే చేస్తారు, 7 గంటల షిఫ్టుల ప్రకారం చేస్తారు, వాళ్ళకు 18-20 వేలు వస్తాయి. అంటే వాడు 2 మిషన్లు పెడితే ఒక్కొక్క షిఫ్ట్కి ఇద్దరు వేసుకున్నా కూడా 4 నుంచి 5 మంది జీతాన్ని వాడు కట్ చేస్తున్నాడు. అంటే 4-5 మంది పిల్లల్ని వాడు నిరుద్యోగం చేసేస్తున్నాడు. అంటే వాడి ఉద్యోగాన్ని తీసేసినట్టే. అంటే వాడు ఇవాళ టెస్టింగ్ కోసం 2 మిషన్లు పెట్టాడు. ఎందుకంటే మన హైదరాబాద్ వాళ్ళకో లేకపోతే భారతదేశం పబ్లిక్ అది అలవాటు కావాలని 2 మిషన్ కంటే పెట్టట్లేదు. అలవాటు చేస్తాడు వాడు. అలవాటు చేసి ఏం చేస్తాడు, ఇంకొక 6 నెలలు సంవత్సరం లోపల మొత్తం మ్యాన్ పవరే తీసేస్తాడు బిల్డింగ్ లోపల, లేదా ఏఐ అది అని చెప్పి ఇంకో టెక్నాలజీని వాడుకుంటాడు. సరే, ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ మన పిల్లల పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న లెక్కలో హైదరాబాద్కి రోజుకి ఒక 5,000 మంది పిల్లలు వస్తారట, ఏది ఉద్యోగాల కోసం. భారతదేశం మొత్తం నుంచో లేకపోతే తెలుగు రాష్ట్రాల నుంచో స్కిల్డ్ అన్స్కిల్డ్ అందరు కలిపి వస్తారట. వీళ్ళందరూ ఒక లేబర్ లాగా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ లాగానో, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగానో, లేకపోతే ఇట్లా మాల్స్లో పనిచేయడానికో డిఫరెంట్ చాయిస్ ప్రకారం వస్తారు. కానీ ఎక్కడికి వచ్చినా కూడా ఈ మిషన్లు రీప్లేస్ చేస్తే రేపు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? లేదా పోనీ రాలేదు, ఇక్కడ మనకు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? అంటే ఇప్పుడు ఒక సందర్భం నడుస్తుంది, మార్వాడి గో బ్యాక్ అనో, లేకపోతే ఆ గో బ్యాక్ అనో, ఈ గో బ్యాక్ అనో. ఇవన్నీ బదులు నేను అనేది ఏంటిదంటే, ఖచ్చితంగా ఇప్పుడు ఆ మిషన్ల పరిస్థితి మనం ఆలోచించాలా. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ ఉంది, సరే ఎంఎన్సీ కంపెనీ వాడు పెట్టినాడంటే అదొక అర్థం. కానీ రామేశ్వరం కేఫ్ లాంటి నేను 10 మందికి ఉపాధి కల్పిస్తాను వచ్చినోడు, వాడు కూడా అదే మిషన్ వాడుతున్నాడు ఇవాళ. వాడి అంటే బిజినెస్ తట్టుకోలేక మేము అంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేసేయడంలో, లేకపోతే నాకు వచ్చే కస్టమర్ని అకామిడేట్ చేయడంలో చెప్పుకున్నాడు వాడు.